ప్రభు నామమున ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో చేరి ఉన్న సహోదరులందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. కీర్తన పాడతానమ్మా. భజించెదము నిన్ను మా దేవా బ్రతుకు కాలమంతా, భజించెదము నిన్ను మా దేవా బ్రతుకు కాలమంతా. నిజముగా నీవే విజయుండవనుచు, నిజముగా నీవే విజయుండవనుచు సదయుండ స్తుతింతుము, నిన్ను సతతంబు స్మరింతుము. విజయుండ స్తుతింతుము, నిన్ను సతతంబు స్మరింతుము. భజించెదము నిన్ను మా దేవా బ్రతుకు కాలమంతా. నిచ్చల రాజ్య నివాసము కొరకై వారసుల గమము మలచితివి, నిచ్చల రాజ్య నివాసము కొరకై వారసులు గమము మలచితివి. స్థిర జీవముతో కలకాలమును, స్థిర జీవముతో కలకాలమును వసింపగమము పిలచితివనియు, వసింపగమము పిలచితివనియు కృపను గూర్చి ప్రకటింతుము, ప్రేమను గూర్చి ప్రచురింతుము. కృప గూర్చి ప్రకటింతుము, ప్రేమ హలో మృతుల సజీవు పుటకై ప్రథమ ఫలముగా మృతి గెలిచితివని, ప్రథమ ఫలముగా మృతి గెలిచితివని విజయాన్ని వివరింతుము. నీ స్వజనులమై వికసింతుము, విజయాన్ని వివరింతుము. నీ స్వజనులమై వికసింతుము, భజించెదము నిన్ను మా దేవా బ్రతుకు కాలమంతా. నిజముగా నీవే విజయుండవనుచు, నిజముగా నీవే విజయుండవనుచు సదయుండ స్తుతింతుము, నిన్ను సతతాంబు స్మరింతుము. సదయుండ స్తుతింతుము, నిన్ను సతతంబు స్మరింతుము. భజించెదము నిన్ను మా దేవా బ్రతుకు కాలమంతా. వందనాలు ఆంటీ. మంచి చక్కని పాట, ఎంతో సాహిత్యంతో సంగీతంతో కూడిండేది. అందరూ పాడలేరు అయితే ఈ పాట, చాలా బాగా పాడినారంటే. మీకు చాలా వందనాలు. పరిశుద్ధం అక్క, అక్క ఇప్పుడు మనకు సిస్టర్ వందనాలు. మీ కెజమ్మ అమ్మగారు ఉన్నారు ఏమన్నా లైన్ లో? కెజమ్మ అమ్మ లేరు లేరు అన్నట్టు లేరు. మంచి సేవకులు, చాలా సార్లు మనకి వాక్యం అందించినారు. పరిశుద్ధం సిస్టర్ మంచి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు కూడా చాలా సేవ చేస్తారు. చాలా సార్లు కూడా మంచి వాక్యాన్ని
జూమ్లో అందించినారు. ఇప్పుడు ఆ సిస్టర్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని పరిశుద్ధం సిస్టర్కి అప్పగిస్తున్నాము. సిస్టర్. ఓకే అమ్మా, వందనాలు. వందనాలు సిస్టర్. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి దివ్యమైన నామంలో చేరి వచ్చిన ప్రియ సోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. కేజీఎక్క కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. మొదటిగా జూమ్ క్వశ్చన్స్ చూసుకుందామండి. నినేవే పట్టణమును గూర్చిన దేవోక్తి ప్రకటించిన ప్రవక్త ఎవరు? నహూం కరెక్ట్ సిస్టర్. నెక్స్ట్, కూపంలో నుండి యోన ప్రాణము మూర్చిల్లగా యోన ఏమి చేశాడు? ప్రార్థన. మొరపెట్టాడండి. బూదిగంధముల నుండి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. యెహోవాని జ్ఞాపకం చేసుకున్నాడు సిస్టర్. అవును, కరెక్ట్. తర్వాత ప్రార్థన చేశాడు. నెక్స్ట్, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఎన్ని ప్రాంతాల వారిని దోషాలను బట్టి నేను శిక్షించును అన్నాడు? 3-4 తరాలు. 3-4 సార్లు. 5 పట్టణాల వారి దోషాలను బట్టి దమస్కు, గాజా, తూరు, యోదోము, అమ్మోనియా పట్టణాల గురించా? ఆ పట్టణాల గురించి. నెక్స్ట్, అందమైన పెయ్య అని ఏ దేశమునకు పేరు? అందమైన పెయ్య అది ఐగుప్తు దేశమునకండి. ఇర్మియా 26:20లో ఉంటుంది. తర్వాత డాష్ మీద పరుండి డాష్ క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ అంటాడు మీకా గారు. మంచం మీద పడుకుని మంచముల మీద పరుండి దుష్కార్యములు ఆలోచించి చెడు పనులు చేయవారు. చెడు పనుల గురించి ఆలోచించేవారు. దుర్యాలోచన. మోసక్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ అన్నాడు. తర్వాత డాష్ జనులారా కూడి రండి, డాష్ ఎగురునట్లు సమయము గతించుచున్నది అని జెఫన్యా ప్రవక్త పలికాడు. డాష్ జనులారా కూడి రండి, డాష్ ఇశ్రాయేల్ జనులారానే? ఇశ్రాయేల్ జనులారా కాదండి, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది అని జెఫన్యా గారు పలికారు. తర్వాత జకర్యా గ్రంథంలో 2 ఒలీవ చెట్లు దేనికి సాదృశ్యంగా ఉన్నవి? జకర్యా గ్రంథంలో తైలము పోయేవారు కండి, తైలం పోయేవారుగా మనం చూస్తాం. తర్వాత పౌలు గారు, అపోస్తులైన పౌలు 2 సంవత్సరములు తన అద్దె ఇంట ఏ పట్టణంలో కాపురం ఉండి సువార్త ప్రకటించాడు? రోమా. రోమా కరెక్ట్ అమ్మా. తర్వాత సకల దేశములకు ఆభరణమగు దేశము అని యెరూషలేం. దేనికి? కానాను కరెక్ట్. తర్వాత తబేరా అంటే అర్థం ఏమిటి? తబేరా అనగా మంట కరెక్ట్ అక్క. తర్వాత మస్సా అనగా అర్థం ఏంటి? శోధన. కరెక్ట్ అక్క. మస్సా అనగా శోధించుట. మిరీబా అనగా అర్థం ఏంటి? వివాదం. కరెక్ట్. తర్వాత ఒక యూదా రాజు పేరు కలిగిన లోయ ఏమిటి? ఒక లోయ పేరు యూదా రాజు పేరు మీదుగా ఉంది. ఒక లోయ
యెహోషాపాతు లోయ. యెహోషాపాతు లోయ. కరెక్ట్ అక్క, యెహోషాపాతులు. తర్వాత గిద్యోనుకున్న మరి ఒక పేరు ఏమిటి? జెరుబ్బాబెలు. 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 యెరుబ్బయలు. జెరుబ్బాయెల్. కరెక్ట్. ఎవరెవరికి 70 మంది కుమారులు కలరు? తనకేనండి. అహాబుకు గిబ్యోనుకు ఇద్దరికి. కరెక్ట్ అక్క. గిద్యోను కా. తర్వాత అది. మేరాబు భర్త పేరేంటి? ఆ? దావీదు కాదు, మేరబు. అద్రియేల్ ఆ, అద్రియేల్ దావీదే కదండి. అద్రియేల్. కరెక్ట్. రాహేలు పిల్లల విషయమై ఏడ్చుచు ఓదార్పు నొల్లకుండెను అని మత్తయిలో రాయబడింది. ఏ ప్రవక్త పలికాడు? ఇర్మియా అండి. ఇర్మియా. విలాపాక్ష. కరెక్ట్ అక్క. ఇర్మియా అండి. ఇర్మియా కరెక్ట్ అక్క. చెప్పానండి. ఆన్సర్ చేసిన అందరూ చక్కగా ఆన్సర్ చేశారండి. అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. కేజీ అక్క గారికి అవకాశం ఇచ్చిన దేవునికి అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీ పత్రిక 4:4 చదువుకుందాం. ఫిలిప్పీ 4:4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. తర్వాత ఫిలోమోను పత్రికలో నుండి 1వ వచనం, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును అన్నాడు. తర్వాత 10వ వచనం లాస్ట్ లైన్, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను అన్నాడు. తర్వాత 11వ వచనం కూడా 13వ వచనం, నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయు నిమిత్తము అన్నాడు. నేను సువార్త కొరకు బంధకముల్లో ఉండగా. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఉపదేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పాదములకు వెలలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అల్పులం, అపాత్రులం నైనా, ఎన్నిక లేని నీచులం ప్రభువా, ఎంతగా ప్రేమించావు. మరి ఒక దినాన్ని మా బ్రతుకు దినాల్లోనైనా నూతనంగా మీరు అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తున్నాం. తిరుగా ఈ సాయంత్రం వేళ ప్రభా ఈ రీతిగా నీ పాద సన్నిధిలో జూమ్ మీటింగ్ ద్వారా మమ్మల్ని అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు యేసయ్యా. మరి దినదినము మీరు మాకు నైనా ఈ జూమ్ కుటుంబం ద్వారా మీరు అనుగ్రహిస్తున్న ప్రతి శ్రేష్టమైన వర్తమానాలని, సత్యాలను బట్టి నేను స్తుతిస్తున్నాం. మమ్మల్ని ఉజ్జీవింపచేస్తున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు నైనా. శాంతికరమైన జలముల వద్దకు నైనా మమ్మల్ని నడిపిస్తున్నారు. నీ వాక్యం ద్వారా వాక్యపు మమ్మల్ని తడుపుతున్నారు. మా హృదయాలని తృప్తిపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. మరి నైనా మీరు ఎంతగానో నైనా దినదినము మాతో మాట్లాడుతున్నారు ప్రభు. అందుకే నీకు స్తోత్రములు. ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నేను జరుగుతున్న పరిచర్య అంతటినీ మీరు దీవించండి ప్రభు. అయ్యా నడిపిస్తున్న నాయన జూమ్ కార్యక్రమాలు నేను నడిపిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. నీ దయగల హస్తాలకు అప్పగించుకున్నాం. మరి నీ లేఖనాలు చదువుకున్నాం నైనా. మరి నీ లేఖనాల్లో నుండి నీ ఆత్మ ద్వారా నైనా నాతో మాతో మాట్లాడండి ప్రభా. ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మాకు అనుగ్రహించండి ప్రభా. మరి నైనా మీ ఆత్మ సహాయం కోరుకుంటూ మా రక్షకుడు విమోచకుడు యేసయ్య పరిశుద్ధ నామములోనే స్తుతించి వేడుకొని ప్రార్థన చేయించున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు చెరసాలలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ పత్రిక రాసినప్పుడు ఫిలిప్పీ పత్రిక రాసే నాటికి చెరలో ఉన్నారు పౌలు గారు. మరి చెరలో ఉన్నాడు, ఒక ఖైదీగా ఉన్నాడు. తను ఏం రాస్తున్నాడంటే,
ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అంటున్నాడు. ఒక ఖైదీ అందులో చెరసాల్లో ఉన్నాడు, ఆయన సంతోషంగా ఉన్నాడు. మనల్ని కూడా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు అని చెప్తా ఉన్నాడు మనకు కూడా. మరి ఈ విధంగా ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడు. విశ్వాసులమైన మరి విశ్వాస సంతోషం ఎక్కడ ఉంటుందో అనేది కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి ఎందుకు ఖైదీ అయినాడు, ఎందుకు జైల్లో ఉన్నాడు పౌలు గారు అని చూసినట్లయితే ఆయన ఏం నేరం చేశాడు, ఏమి దోచుకున్నాడు, ఎవరి మీద తిరుగుబాటు చేశాడు, మరి ఎందుకు ఈ చెరసాల, ఎందుకు ఈ శిక్ష అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మనం చూసాం కదా ఇక్కడ సువార్త ప్రకటించినందుకే ఆయన సువార్త విషయం క్రీస్తు ఖైదీగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి పౌలు గారు చెరసాలలో వేయబడినప్పుడు ఇంకా సాతానుడు ఏమనుకున్నాడంటే ఇక సువార్త ప్రకటన ఆగిపోతుంది అని వాని యొక్క ఉద్దేశము. కానీ పౌలు బంధిస్తే సువార్త ఆగిపోలేదు, కానీ ఆయన జైల్లో ఉండి సంఘాలకు పత్రికలు రాసిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. ఆ తరానికే కాదు, తద్వారా మరి అన్ని తరాలకు మరి సువార్త అన్ని పత్రికల ద్వారా అందించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి చెరసాల పౌలు గారిని సువార్త ప్రకటించకుండా ఆపలేకపోయింది. చెరసాల పత్రికలు రాయకుండా ఆపలేకపోయింది పౌలును. చెరసాల ప్రార్థన చేసుకోకుండా ఆపలేకపోయింది పౌలు గారిని. మరి ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం ప్రభువుని ప్రకటించుట మానకూడదు అని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మరి రోమా జైల్లో ఉండి పౌలు గారి పత్రిక రాశాడు. మరి కొలసి పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పి పత్రిక, ఫిలోమోను పత్రిక, ఈ 4 పత్రికలు కూడా ఆయన చెరసాలలో ఉండి రాసినట్లుగా మనం చూస్తాం. మరి బబులోని దేశం ఆనాటి భక్తుల మీద దాడి చేసింది. వాళ్ళ భక్తి జీవితం మీద, వాళ్ళ పేర్లు మార్చాలని, వాళ్ళ ఆహారం మార్చాలని, వాళ్ళని అపవిత్రులుగా చేయాలని, వారిని ఆ దేశంలో కలుపుకోవాలని మరి వారి మీద దాడి చేసినట్లుగా చూస్తా ఉన్నాం. నేటి ప్రభుత్వాలు నేటి భక్తులపై దాడి చేస్తా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. మరి మన యొక్క భక్తి జీవితాన్ని లేకపోతే మన పవిత్రతను పాడు చేయాలని, లోకంలో కలపాలని, సువార్త ఆపివేయాలని నాడే కాదు నేడు కూడా నిరంతరం సాతానుడు ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే మనం చూస్తాం ప్రియులారా. మరి పౌలు గారు ఎందుకు ఖైదీ అయినాడు? సువార్త విషయం ఆయన ఖైదీ అయినట్లుగా చూస్తున్నాడు. క్రీస్తు యేసు ఖైదీని అన్నాడు. మరి నాడే కాదు నేడు కూడా మనం చూసినట్లయితే సువార్త ప్రకటించే వారికి ఎన్నో ఆటంకాలు, మరి ఎన్నో శ్రమలు, మిషనరీలను, సేవకులను, విశ్వాసులను సాతాను టార్గెట్ చేస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. మరి నార్త్ ఇండియాలో మనం చూసినట్లయితే పలు రాష్ట్రాలలో మరి దేవుని పిల్లలు, సేవకులు జైళ్లలో మగ్గుచున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఎన్నో మందిరాలు యూపీలో ప్రత్యేకంగా మూత వేయబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని పిల్లలు నీతి నిమిత్తం హింసించబడుతున్నట్లుగా చూస్తాను. మరి ఈ విధంగా ప్రభు కోసం ఎంతో హింస అనుభవిస్తా ఉన్నారు దేవుని పిల్లలు. మరి ఎన్నో కష్టాలు, మరి అన్ని కష్టాల్లో అడుగడుగున ప్రభు మీద ఆధారపడి మరి వీళ్ళందరూ కూడా జయం పొందుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. మరి మన ప్రభువే ఆధారం. ఆయన కీర్తన 3:5 మనం చూస్తాం, మన ప్రభువే మనకు ఆధారం. కాబట్టి మన ప్రభువు మీదనే ఆధారపడాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ప్రభువు మీద ఆధారపడి ఆయన కార్యాలు జరిగించినప్పుడు ప్రభు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మరి ఆ ప్రభు, ఆ రక్షణకర్త, ఆ కృపామయుడైన మన ప్రభు మరి ప్రభు కోసం ప్రయాసపడు వారి క్షేమం కొరకు తన భక్తుల క్షేమం కొరకు ఏదైనా చేయగలడు. ఎటువంటి శ్రమలోనైనా
ఆ ప్రభు విడిపించగలడు, ఎట్టి శ్రమలోనైనా ఆదరించుటకు శక్తి కలిగిన దేవుడు అని మనం 2వ కొరింథీ 1:4 చూస్తాం ప్రియులారా. మరి మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనం జయం పొందుతున్నాము అని రోమా 8:37 మనం చూస్తాం. మరి ఈ ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు 3 సార్లు ఎల్లప్పుడూ అని ఆయన రాసినట్లుగా చూస్తాను. మనం చదువుకున్నాం కదా, ఒకటి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అన్నాడు. ఒకటి రెండవసారి ఫిలిప్పీ 1:6 ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. తర్వాత ఈ ఫిలిప్పీ పత్రికలో 3వది ఫిలిప్పీ 1:19 ఎప్పటి వలె ఇప్పుడును బోధించాలి అంటున్నాడు. అంటే ఎల్లప్పుడూ బోధించాలి. ఈ పత్రికలో 3 సార్లు ఎల్లప్పుడూ అని రాయించారు పౌలు గారు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ బోధించాలి, ఎల్లప్పుడూ ఆనందించుడి అని రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థించాలి అని మనం చూస్తాం. ఫిలిప్పీ 1:6 చూసినట్లయితే 6వ వచనం లాస్ట్ లైన్, నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు అన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ప్రార్థన అనేది సంతోషంతో చేసేదిగా ఉన్నది అని మనం చూస్తున్నాం. మరి అపోస్తల కార్యం మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయాలన్నాడు. ఎల్లప్పుడూ ప్రేయర్ అనే దానికోసం పౌలు గారు 20 అపోస్తల కార్యములు 20:20 చూసినట్లయితే ఆయన ఎల్లప్పుడూ ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక ఎల్లప్పుడూ ప్రతి ఇంటింటికి తిరిగి మానక ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మరి మానక ప్రార్థించేవాడిగా ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రకటించేవాడిగా ఉన్నాడు అని మనం చూస్తా ఉన్నాం పౌలు గారు. మరి ఎప్పుడు కూడా ఆయన బోధించేవాడిగా చూస్తాం. ఫిలిప్పీ 1:19 ఎల్లప్పుడూ బోధించుట అన్నాడు. మరి అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంతియోకయలో ఈ కొనియలో రాళ్ళు రువ్వారు పౌలు గారి మీద, ఆయన తో ఉన్న శిష్యుల మీద రాళ్ళు రువ్వారు, చనిపోయాడని చెప్పేసి ఆయన్ని ఈడ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చనిపోయాడని ఆయన్ని ఈడ్చినప్పుడు మరి ఎంతగా ఈడ్చి అక్కడ పడేసినప్పుడు ఆయనకు ఎంతగా వీపు దోకొని పోయిందో, మరి ఎంతగా రక్తాలు కారుంటాయి తెలియదు కానీ శిష్యులు అక్కడ నిలబడి ఉండగా ఆయన లేచినట్లుగా చూస్తున్నాం. శిష్యులంతా అక్కడ ఉన్నారు, మరి వాళ్ళు ప్రార్థించారేమో, ఆయన లేచినట్లుగా చూస్తున్నాం. ఆయన వెంటనే లేచి నేరుగా హాస్పిటల్కి పోలా. ఆయన ఎక్కడికి పోయాడంటే దెర్బే సువార్తకు వెళ్ళాను అని చదువుతున్నామమ్మా. మరి ఎంతగా బోధించాడు మరి అని మనం చూస్తా ఉన్నాం. దెర్బే సువార్తకు మనమైతే ఎంత నిరాశ చెందే వాళ్ళమో, ఎంత బాధపడే వాళ్ళమో, నేరుగా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళమే మనం ముందు. కానీ ఆయన చూస్తే ఆ పౌలు గారి యొక్క భారం, అంటే సువార్త ప్రకటనలో ఆయనకున్న ఆనందం మనం చూస్తా ఉన్నాం. మరి ఈ విధంగా ఎల్లప్పుడూ ఆనందించుడి అని ఫిలిప్పీ 4:4 ఆయన రాస్తా ఉన్నాడు. కరుడు కట్టిన ఖైదీలు జైల్లో ఉన్నాడు, తోటి ఖైదీలు కరుడు కట్టిన ఖైదీలు ఉన్నారు. అక్కడంతా దుర్వాసన ఉంటది. అక్కడ ఎలాంటి కాళ్ళకి బొండ వేశారు. మనం 16 అపోస్తల కార్యం 16:30 చూస్తే కాళ్ళ గాయాలు, సంకెళ్ళు, బొండ వేశారు, కదలలేని పరిస్థితి, రక్తాలు గారుతూ ఇలాంటి పరిస్థితుల్లో ఆ సమయంలో ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడుతున్నట్లుగా చూస్తున్నాం. కీర్తనలు ఎప్పుడు పాడతాం? ఒక వ్యక్తి కీర్తనలు ఎప్పుడు పాడతాడు? ఎవరైనా సంతోషంగా ఉంటే కీర్తనలు పాడాలి అని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ కీర్తనలు సింగింగ్ ఇన్ సఫరింగ్స్, శ్రమల్లో కీర్తనలు పాడుతా ఉన్నట్లుగా చూస్తున్నాం. విశ్వాసి శ్రమలో కూడా ఆనందపడతా ఉన్నాడు. విశ్వాసులమైన మనకు ఎంత హెచ్చరికగా ఉంది. మరి ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుడును అని
రెండవ కొరింథీ 12:10 రాస్తున్నాడు. ఎప్పుడు బలహీనుడిని అప్పుడే బలవంతుడను అని పౌలు గారు అంటున్నాడు. శ్రమల్లో ఆనందించేవాడిగా ఉన్నాడు. ఆయన కొట్టినా ఈడ్చినా గాని లేచి సువార్త పరిచర్యకి వెళ్ళేవాడిగా ఉన్నాడు. ప్రార్థన చేయుట ఆనందం అంటా ఉన్నాడు. మరి ఒక జైల్లో ఉన్న ఖైదీ ఒక గారికి ఎంత ఆనందంగా ఉంది. తను సంతోషిస్తా ఉన్నాడు. ఎల్లప్పుడూ మీరును సంతోషించుడి అని మనకు కూడా చెప్తా ఉన్నాడు. మరి పౌలు గారి యొక్క ఆనందము మనం చూస్తా ఉన్నాం. మరి దేన్ని బట్టి అనేది పౌలు గారి గురించి, ఆయన ఎలా సంతోషించగలిగాడు, ఆయన పరిస్థితి ఏంటి అనేది మనం చూసే ముందు ఒక్కసారి మన ప్రభు యొక్క వైఖరి ఎల్లప్పుడూ మన పట్ల ఎలా ఉంది, మన ప్రభు గారి వైఖరి అని చూస్తే ద్వితీయోపదేశ కాండం 11:12 చూస్తే అక్కడ అది ఎల్లప్పుడూ యెహోవా లక్ష్యపెట్టు దేశము అని చూస్తున్నాం. మనకెంతో సుపరిచితమైన ఆ వచనం అది. ఎల్లప్పుడూ యెహోవా లక్ష్యపెట్టు దేశం అంట. ప్రభు కన్నులు సంవత్సరం ఆది నుండి అంతం వరకు ఎల్లప్పుడూ ఆ దేశం మీద ఆయన కనుదృష్టి ఉంటుందంట అని చూస్తున్నాం. మరి ఆ దేశం కనాన దేశాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు ప్రభు. కానీ ఆ దేశాన్నే లక్ష్య పెట్టేవాడు కాదు మన ప్రభు. మన మీద, నీ మీద, నా మీద, మన మీద, మన కుటుంబాల మీద, మన దేశాల మీద, దేశాలని లక్ష్య పెట్టే దేవుడు మన మీద, మన కుటుంబాల మీద, తర్వాత మన దేశం మీద కనుదృష్టి ఉంచే దేవుడు అని మనం చూస్తా ఉన్నాం. అలా నీ కనుదృష్టి మా మీద ఉంచు ప్రభు అని మనం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. మరి ఆయనైతే ఎల్లప్పుడూ మన ప్రభు యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుందంట. మరి మన ప్రభు కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటే మరి నేను మాత్రం నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను, నీ కనుదృష్టి మాత్రం నా మీద ఉంచాలి ప్రభు అంటే కుదురుతుందా? కాదు. మరి ఏం చేయాలి, దానికి ఏం చేయాలి అని మాట్లాడుతా ఉన్నాడంటే ద్వితీయోపదేశ కాండం 11:1 ఎల్లప్పుడూ ఆయన కట్టడలు, విధులు, ఆజ్ఞలు గైకొనాలి అని చెప్తున్నాడు. మనము ఎల్లప్పుడూ ఆ ప్రభు యొక్క కనుదృష్టి మన మీద ఉండాలి అంటే మనం ఎలా జీవించాలి, మనం ఎలాంటి పనులు చేయాలి, మనము ఎల్లప్పుడూ అని మనం చూస్తే మనము ఎల్లప్పుడూ దేవుని మీద ఆ దేవుని పట్ల మన వైఖరిని బట్టి మన ప్రభు మన మీద దృష్టించేవాడిగా ఉంటున్నాం. ఆయన ఆజ్ఞ ఏంటంటే 11 ద్వితీయోపదేశ కాండం 1 ఎల్లప్పుడూ ఆయన కట్టడలు, ఆజ్ఞలు గైకొనాలంట. ఎల్లప్పుడూ ఆయన కట్టడలు, ఆజ్ఞలు గైకొనినప్పుడు మన ప్రభు యొక్క కనుదృష్టి మన మీద ఉండేదిగా ఉంది. మరి అప్పుడప్పుడు నేను ఆయన కట్టడలు, ఆజ్ఞలు గైకొంటాను, లేకపోతే కొన్నిసార్లు గైకొంటాను అంటే కుదరదు. ఎల్లప్పుడూ ఆయన ఆజ్ఞలు మనం గైకొనినప్పుడు మన ప్రభు యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉండేదిగా ఉంది. తర్వాత రెండవదిగా చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5:20 ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలంట. ఎల్లప్పుడూ ఆయన ప్రభు యొక్క ఆజ్ఞలు, కట్టడలు ఏంటంటే ఆయన పట్ల ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఎల్లప్పుడూ ఉండేదిగా చూస్తాం ప్రియులారా. మరి తర్వాత 13:15 హెబ్రీ పత్రిక 13:15 ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయాలంట. మనం ఎల్లప్పుడూ ఆయన స్తుతి యాగం చేసినప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఉండేదిగా ఉంది. తర్వాత యెహోషువ 4:24 చూసినట్లయితే ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలంట. ఎల్లప్పుడూ భయభక్తులు. అలా ఉంటే దేవునికి విరోధంగా మనం ఏం పాపం చేయలేము, సాతానుతో జత కట్టలేము. ఎల్లప్పుడూ మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉండేదిగా ఉంది ప్రియులారా. మరి ఇంకా ఎల్లప్పుడూ కూడా తండ్రికి ఇష్టమైన కార్యాలు చేయాలి అని యోహాను సువార్త 8:29 మనం చూస్తా ఉన్నాం. మరి మన పట్ల మన ప్రభు యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉండాలి అంటే మనం ఎలా జీవించాలి? మన ప్రభు మనల్ని ఎంతో కునుకక, నిద్రించక, కనుపాపలాగా కాస్తూ ఉన్న మన ప్రభువుని పట్ల మన ప్రభు మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. కాబట్టి మనము ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయనకు మహిమ తేవాలి, ఆయన కొరకు జీవించాలి. అలా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మన ప్రభు యొక్క కనుదృష్టి
మన మీదుగా ఉండేదిగా మనం చూస్తా ఉన్నాం. మరి పౌలు గారు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరి ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఎలా చెప్పగలిగాడు? పౌలులాగా చెప్పగలిగిన మానవుడు ఎవరు? మరి ఆయన శ్రమల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఇలా ఎలా చెప్పగలుగుతున్నాడు మనం ఆలోచన చేద్దాం. మరి మాత్రమే కాకుండా 1 కొరింథీ 11:1 ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోనుడి అంటున్నాడు. మరి యోబులా చెప్పగలిగిన మానవుడెవడు? యోబులాగా జీవించగలిగిన మానవుడెవరు? మరి ఆయన ఎంత హ్యాపీగా ఒక ప్రిజన్ సెల్లుని హ్యాపీ సెల్లుగా మార్చుకున్న వాడిగా మనం చూస్తా ఉన్నాం. ఒక చెరసాల గదిని స్థుతుల గదిగా, చెరసాల గదిని రాత గదిగా, చెరసాల గదిని ప్రార్థనా గదిగా, చెరసాల గదిని విశ్రాంతి గదిగా, ఆనంద గదిగా, సువార్త ప్రకటించే గదిగా మార్చుకున్నాడు ప్రియులారా. మరి చెరసాల్లో బంధకాల్లో ఉండి కూడా ఏమంటున్నాడంటే, తన కోసం కాదు, మరి ఫిలిప్పీల కోసం ప్రార్థిస్తున్నాడు. అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. బంధకాల్లో చెరసాల్లో ఉన్నవాడు తన కోసం ప్రార్థన చేసుకోవాలి. కానీ ఏమంటున్నాడంటే, ఫిలిప్పీ పత్రిక 1:6 ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయించు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. మరి బంధకాల్లో ఉండి కూడా అందరి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. తోటి ఖైదీలకు సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. మనం చూస్తాం కదా, ఒనేసిం జైల్లోనే రక్షించబడినట్లు. మరి ఆ రోజు మనం అపోస్తల కార్యం 16:30 మనం చూసినప్పుడు జైల్లో వేసినప్పుడు ఆ గాయాలతో ఉన్నప్పుడు అలాంటి శ్రమల్లో ఉన్నప్పుడు కీర్తనలు పాడుతా ఉన్నారు వాళ్ళు. ఎందుకు కీర్తించాడా, ఎందుకు కీర్తనలు పాడుతున్నాడా అంటే, నేను అనుకుంటున్నాను, ప్రభువా మరి నా ఈ జైల్లో ఉన్న ఈ ఖైదీలకు సువార్త ప్రకటించడానికి నాకు అవకాశం ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలని కీర్తనలు పాడుతున్నాడేమో అనిపిస్తా ఉంది. మరి ఆ విధంగా జైల్లో కూడా సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. మరి జైల్లో ఉన్నా కూడా సంతోషమే, బొండ వేసి బిగించి నా కదలలేడు మెదలలేడు, అయినా సంతోషమే, ఆనందిస్తున్నాడు. ఆయన ఆనందించడమే కాకుండా ప్రార్థన చేస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనల్ని కూడా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని మనకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మరి ఫిలిప్పీ పత్రిక 4:12 చూసినట్లయితే ఆయన యొక్క స్థితి చూస్తాం. మరి దీన స్థితిలో ఉండే ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండే ఎరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యముల్లోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. మరి వెన్ హీఈస్ రిచ్, వెన్ హీఈస్ పూర్, అసలు ఆయన సంపన్న స్థితిలో ఎప్పుడున్నాడు, దీన స్థితిలో ఎప్పుడున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన నమ్మక ముందు సంపన్న స్థితిలో ఉన్నట్లు చూడగలం ప్రియులారా. మరి నమ్మిన తర్వాత దీన స్థితిలో ఉన్నట్లు చూస్తా ఉన్నాం. మరి ఏమి సంపాదించుకున్నాడు అంటే, ఫిలిప్పీ 3:9 నేను క్రీస్తుని సంపాదించుకొని అంటున్నాడు. ఆయన క్రీస్తుని సంపాదించుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. మరి 11వ అంటున్నాడు ఫిలిప్పీ 3:11 నా సమస్తము నష్టం చేసుకున్నాడు. నమ్మక ముందు సంపన్న స్థితిలో ఉన్నాడు, నమ్మక దీన స్థితిలో ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. క్రీస్తుని సంపాదించుకున్నాడు, సమస్తం నష్టం చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మరి మనమేం సంపాదించుకుంటున్నాం? క్రీస్తుని సంపాదించుకున్నాడు పౌలు, సమస్తం నష్టం చేసుకున్నాడు. మనమేం సంపాదించుకుంటున్నాం? ఇంకా 2 కొరింథీ 12:15 ఏమంటాడంటే, నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు వ్యయము చేసుకొందును అంటున్నాడు. సమస్తము వ్యయం చేసుకున్నాడు. మీ ఆత్మల కొరకు నన్ను నేను వ్యయం చేసుకుంటానంటున్నాడు ప్రియులారా. మరి ఎంతగా ఆనందిస్తా ఉన్నాడు ఇట్లాంటి శ్రమల్లో కూడా. మరి ఆయనకి 2 పరిస్థితులు, హీ నోస్ బోత్ కండిషన్స్. ఆయనకి 2 పరిస్థితులు తెలుసు. సంపన్న స్థితి తెలుసు, దీన స్థితి తెలుసు. కడుపు నిండి ఉండుట తెలుసు, ఆకలి కొని ఉండుట తెలుసు. సమృద్ధిలో ఉండడం తెలుసు, లేమి కలిగి ఉండట స్థితి తెలుసు. ఏ స్థితిలో ఉన్నా ఆయనకు ఆనందమే అని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ విధంగా ప్రభువును సంపాదించుకొని ఆనందిస్తా ఉన్నట్లుగా చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 4:11 చదువుకున్నాం.
మొదటి కొరింథీ పత్రిక 4:11. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గల వారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము అంటున్నాడు. ఆకలి దప్పులు అంటే పౌలు గారు ఎలా ఉన్నాడంటే ఇప్పుడు నమ్మిన తర్వాత ఆయన పరిస్థితి ఆకలి దప్పులు అనేక మార్లు, నో ఫుడ్ అన్నమాట. దిగంబరులము అంటున్నాడు, నో క్లోత్స్. తర్వాత ఇంకేమంటున్నాడంటే నివాసము లేక ఉన్నామంట, నిలువరమైన నివాసం, నో హౌస్ అంటున్నాడు. అయినా ఆనందమే, ఆకలితో ఉన్న, ఆహారం లేకున్నా, బట్టలు లేకున్నా, ఈ నివాసం లేకున్నా ఆనందంగానే పౌలు ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. 2వ తెస్సలోనిక పత్రిక 4:16 చూస్తే, సారీ 2వ తిమోతి పత్రిక 4:16 చూస్తే అందరూ విడిచారంట పౌలు గారిని, అందరూ విడిచారు అక్కడ బంధకాలలో. మరి ఆయన అంటే నో ఫ్రెండ్స్, నో రిలేటివ్స్, ఎవ్వరు లేరు, అందరూ విడిచిపెట్టిన ఆనందమే, ఎల్లప్పుడూ ఆనందించే పౌలుగా చూస్తా ఉన్నాం. మరి 1 కొరింథీ 7:8 చూస్తే నా వలె ఉండుట మేలు అన్నాడు. అంటే నో ఫ్యామిలీ, ఆయనకి ఫ్యామిలీ కుటుంబం లేదు, అయినా ఆనందమే. మరి ఇంకా గలతీ పత్రిక 4:15 చూసినట్లయితే ఆయనకు దృష్టి లేనట్లుగా చూస్తా ఉన్నాం. మరి అయినా అంటే చూపు లేదు, నో సైట్, అయినా ఆనందిస్తా ఉన్నాడు ప్రభువునందు. మరి 2వ కొరింథీ పత్రిక 6:10 చూసినట్లయితే, 2వ కొరింథీ పత్రిక 6:10 లాస్ట్ లైన్లు చూద్దామా. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారము. దరిద్రులము అన్నాడు. దరిద్రులం అంటే నో మనీ. మరి అయినా సంతోషంగానే ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. చివరగా చూస్తే 2వ కొరింథీ 12:7 ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉన్నట్లుగా ఉంది. ముళ్ళు అంటే అనారోగ్యం, ఆయన అనారోగ్యంగా ఉన్నాడు, అయినా ఆనందించే పౌలు గారికి ఆనందమే అని మనం చూస్తా ఉన్నాం. మరి పౌలులా చెప్పగలిగిన మానవుడు ఎవరు? మరి 5 లక్షణాలు కలిగిన పౌలు ఆనందంగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి అలా చెప్పగలిగాడు. మరి పౌలు గారు ఎన్ని శ్రమల్లో ఉన్న ఆయనకి అన్ని పరిస్థితుల్లో కూడా మరి లేమిలో ఉన్న, ఆకలి దప్పుల్లో ఉన్న, దిగంబరిగా ఉన్న, నివాసం లేకుండా ఉన్న, అందరూ విడిచిన, మరి చూపు లేకున్నా, మనీ లేకున్నా, అనారోగ్యమైన అన్ని పరిస్థితుల్లో ఆనందిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ రాసే నాటికి ఆయన చెరసాల్లోనే ఉన్నాడు. మరి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మరి ప్రభువు కోసం బ్రతికాడు కాబట్టి ఆనందంగా ఉన్నాడు. మరి రోమా 8:18 ఒక వాక్యం చదువుకుందాం. ఏమంటున్నాడంటే అక్కడ, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావంట, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అంటున్నాడు. ప్రియులారా, మరి యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. మరి ఆయన మరి నువ్వు నాకు ఇచ్చే ఆ మహిమ ఎదుట ఈ శ్రమలన్నీ, ఇప్పటి కాలపు శ్రమలన్నీ ఎన్న తగినవి కాదు అని ప్రభు రాస్తా ఉన్నాడు మరి పౌలు గారు. మరి ఇన్ని శ్రమల్లో ఉన్న పౌలు గారు ఎంతగా ఆనందిస్తా ఉన్నాడు చూసిన ఒక గొప్ప రాజుని చూస్తాం. మరి ప్రసంగిలో ఒక మొదటి అధ్యాయంలో అన్ని ఉన్న ఒక గొప్ప రాజు సమస్తం వ్యర్థం అంటున్నాడు, సమస్తము వ్యర్థం అంటున్నాడు. సొలొమోను ప్రసంగి
2వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూస్తే ఏం సలోమాన్ గారు ఏం సంపాదించుకున్నాడంటే ఆస్తి పాస్తులు, వెండి, బంగారము, ఇండ్లు, తోటలు, దాసీలు మరి అన్ని సంపాదించుకున్నాడు. పడిన ప్రయాసం అంతా వ్యర్థం అంటున్నాడు సలోమాన్ రాజు గారు. తన కోసం బ్రతికాడు సలోమాను, తన కోసం సంపాదించుకున్నాడు. అవన్నీ కూడా చివరికి వ్యర్థం అని చెప్తా ఉన్నాడు. మరి ఎవరి కోసం జీవిస్తున్నాం మనం? మరి మనమేం సంపాదించుకున్నాం? మనం ఎవరి కోసం జీవిస్తున్నాం? పౌలు గారు అయితే క్రీస్తుని సంపాదించుకున్నాడు, క్రీస్తు కోసం జీవించాడు, క్రీస్తు కోసం బ్రతికాడు. మరి ఆ క్రీస్తు కోసం రిక్తుడయ్యాడు, క్రీస్తు కోసం ప్రయాసపడ్డాడు. క్రీస్తు నందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నాడు. మరి చావై అలాంటి పౌలుకి మరి చావైతే లాభము అంటున్నాడు. మరి ఇంకా ఏమంటున్నాడంటే గలతీ 2:20 క్రీస్తుతో సిలువ వేయబడ్డా, నీకు జీవించేవాడు నేను కాదు అంటున్నాడు. ప్రాణం పెట్టి ప్రేమించిన ప్రభు కోసం ప్రాణార్పణం గావించడానికి ఆయన ఇష్టపడినట్లుగా చూస్తా ఉన్నాడు. మరి చావైతే లాభం కాక మరి మరేంటి అలాంటి భక్తునికి ఖండాలు తిరిగాడు, సంఘాలు కట్టాడు, ప్రతి ఒక్కరికి మానక ఇంటింట బోధించి బుద్ధి చెప్పాడు అని అపోస్తుల కార్యం 20:31 మనం చూస్తాం. ఎంతగా ప్రభు సేవ చేశాడు, ఎన్ని సంఘాలు కట్టాడు, ఎందరిని సంపాదించాడు. మరి ఏమంటున్నాడంటే ఇక మీదట నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. వెయిటింగ్ ఫర్ క్రౌన్, కిరీటం కోసం వెయిట్ చేస్తా ఉన్నాడమ్మా. మరి ప్రభువు కోసం ఆయన అప్పగించిన పరిచర్యను నమ్మకంగా ముగించిన వారికి కిరీటం లభిస్తుంది కదా. మరి పౌలు గారు ప్రభు కోసం రిక్తుడైనట్లుగా చూస్తా ఉన్నాం. మరి మనల్ని ప్రేమించిన వారి ద్వారా అన్నిటిలో జయమని చూస్తా ఉన్నాం. మరి లేఖనాలు మరి మన ప్రభువుని చూసినట్లయితే మన ప్రభు ఫిలిప్పి 2:7 మనం చూసినట్లయితే రిక్తుడైనట్లుగా చూస్తున్నాం. ఆయన సృష్టికర్త రిక్తుడయ్యాడు. సమస్తాన్ని సృజించిన దేవుడు, సమస్తానికి ఆధారభూతుడైన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు ఆయన రిక్తుడైనట్లుగా చూస్తున్నాం. నీ కోసం, నా కోసం, మన కోసం ఎంతగా తగ్గించుకున్నాడు, మరణం వరకు తగ్గించుకున్నట్లుగా చూస్తున్నాం. అఘోరమైన మరణాన్ని మన కోసం అనుభవించినట్లుగా చూస్తున్నాం. మనం కూడా తగ్గించుకోవాలి, మన ప్రభు కోసం రిక్తులు అవ్వాలి. మరి ఆయన అయితే మన ప్రభు నో వన్ కెన్ బర్న్ లైక్ అవర్ గాడ్. మరి ఆయనలాగా ఎవరైనా పుడతారా? మరి ఆయన జన్మం ఎంత దీనాతి దీనం, పశువుల పాకలో జన్మించాడు. మరి ఆయన కోసం మనం రిక్తులు అవ్వాలి. మనల్ని మనం ప్రభు కోసం సమర్పించుకోవాలి. మరి క్రీస్తు తనను సంతోషపరచుకోలేదు కానీ ఆయన తండ్రిని సంతోష పెట్టాడు అని రోమాపత్రిక 15:3 మనం చూస్తాం. ప్రియులారా, తండ్రికి ఇష్టమైన కార్యాలు ఎల్లప్పుడూ చేసేవాడిగా మనం చూస్తా ఉన్నాం. మనం కూడా పరమ తండ్రికి ఇష్టంగా జీవించాలి, పరమ తండ్రికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి. మరి మార్కు సువార్త 10:45 మనం చూసినట్లుగా ప్రభు పని చేయాలి. మనిషి ఆయన పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ చేయుటకును అనేకుల కొరకును తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించడానికి వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. మరి మనం అలాంటి ప్రభు కోసం ప్రభు పని చేయాలి, అప్పగించుకోవాలి, సజీవ యాగంగా ఆయన కోసం మనం జీవించాలి. ప్రభు మరి నేనేం చేయాలయ్యా అని ప్రభువుని అడుగుదాం. మరి ఆయన పౌలు గారిని చూసినప్పుడు ఎంతగా మరి ప్రభు కోసం జీవించినట్లుగా చూస్తున్నాం. మరి తన ఎదుట ఉన్న ఆనందం సిలువను భరించిన ప్రభువుగా మనం చూస్తున్నాం. హెబ్రీ 12:3 మరి మన ఆనందానికి కారకుడైన ఆ ప్రభు మరి ఆయన తన ప్రాణాన్ని అనుగ్రహించాడు మన కోసం. మరి అంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు, పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు, తన మహిమని ఇచ్చాడు. మరి పరలోకములో కూర్చుండబెట్టాడు, మనల్ని కాచి కాపాడుతున్నాడు, నిరంతరం మనతో ఉన్నాడు, మన మీద ఆయన కనుదృష్టి చూపిస్తా ఉన్నాడు. మరి అలాంటి ప్రభు కోసం ఆయన కోసం మనం సమర్పణ కలిగి జీవించవలసిన వారంగా ఉన్నాం. చివరిగా మరి ప్రభువునందు ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందించాలని పౌలు గారు చెప్పాడు. మరి విశ్వాస యొక్క సంతోషం ఎక్కడ అనేది చూద్దాం ప్రియులారా. మరి కీర్తనలు 4వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, వారి ధాన్య ద్రాక్ష రసములు
విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నాకు ఇచ్చావు అంటున్నాడు. మరి ఎంత సంతోషం! ఆయన దావీదు మహారాజు ఒక గొప్ప రాజు. ఆయన ఎంతో స్థితి కలిగిన వాడు. మరి ఆయన ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నువ్వు నాకు ఇచ్చావు అంటున్నాడు. సమస్తం ఇచ్చాడు రాజుగా దావీదు మహారాజుకి. అయితే ఇక్కడ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడట్లేదు, కానీ దావీదు గారి సమస్తం కలిగాడు. ఆ సమస్తం కలిగిన ఆ గొప్ప రాజు ఏమంటున్నాడంటే, మనుషులను నమ్ముకున్నట కంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నాడు కదమ్మా. మరి ఆయన ఏమంటున్నాడంటే, ఆనందం ఎక్కడుందంట, ఆయన ఆనందం అధికమైన సంతోషం నువ్వు నాకు ఇచ్చావు అంటున్నాడు. మరి ఆత్మ సంగతిలో మరి ఆత్మీయ విషయాల్లో వచ్చే ఆనందం చాలా గొప్పది కదా. అధికమైన సంతోషం దావీదు గారికి ఇచ్చాడంట దేవుడు. మరి మనకుందా ఈ అధికమైన సంతోషం? మనం ఈ ఫిజికల్ మెటీరియల్ థింగ్స్ లో, లేకపోతే ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల్లో ఉండే ఆనందం కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో, ఆత్మ సంబంధమైన కార్యాల్లో ఎంతో అధికమైన సంతోషం మనకు కలిగేదిగా మనం చూస్తా ఉన్నాం. మరి మొదటి పేతురు పత్రిక 1:9 మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, చెప్ప సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని నువ్వు నాకు ఇచ్చావు అంటున్నాడు పేతురు గారు. మరి చెప్పనసఖ్యం, మరి ఇలాంటి సంతోషం మరి మనకిచ్చాడు కదా దేవుడు. మనం అనుభవిస్తున్నామా? మరి ఎంత చెప్పశక్యమును మహిమాయుక్తమైన అన్స్పీకబుల్ జాయ్ అంటే చెప్పలేని ఆనందాన్ని మన ప్రభు మనకి ఇచ్చాడు కదమ్మా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆ పరమ తండ్రి మనకు అనుగ్రహించినట్లుగా మనం ఎఫెసీ పత్రికలో మనం చూస్తా ఉన్నాం కదా. మరి వీటన్నిటిలో మనకి సంతోషం ఉంటది, విశ్వాసికి సంతోషం. ఇంకా ఎక్కడంటే మనం చూద్దాం, కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటున్నాడు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందంట. మరి ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో సంపూర్ణమైన సంతోషాన్ని మనం అనుభవించే వాళ్ళంగా ఉన్నాం ప్రియులారా. మరి విశ్వాసి యొక్క సంతోషం ఆ ప్రభు యొక్క సన్నిధిలో ఉంటుంది అని మనం గ్రహిస్తా ఉన్నాం. ఎల్లప్పుడూ ఈ విధంగా ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం ఆనందంగా, పౌలు గారు చెప్పినట్లు ప్రభు నందు ఆనందించగలిగిన వారంగా ఉంటాం. మరి రెండవదిగా చూసినట్లయితే విశ్వాస సంతోషం ఎక్కడ అని కీర్తనలు 119వ అధ్యాయం 70వ వచనం. నీ ధర్మశాస్త్రమును బట్టి నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. మరి విశ్వాసులమైన మనకు, విశ్వాసికి సంతోషం ఎక్కడ ఉంటుందంటే ఆయన యొక్క వాక్యములో సంతోషం. ధర్మశాస్త్రమును బట్టి ఆనందిస్తున్నాడంట కీర్తనాకారుడు. ఆయన వాక్యం చదివినప్పుడు మనకెంతో సంతోషము కలిగేదిగా మనం చూస్తా ఉన్నాం. మరి మూడవదిగా చూస్తాం, ప్రార్థనలో సంతోషం. ప్రార్థన అనేది సంతోషంగా చేసేదని ఫిలిప్పీ పత్రికలోనే 1:6 మనం చూస్తా ఉన్నాం. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అన్నాడు. అంటే ప్రార్థనలో సంతోషము అనేది మనం పొందుకుంటాం ప్రియులారా. మరి అట్లాగే ఇంకా కీర్తన 63వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు కీర్తన మనం చూస్తాం. దావీదు గారు మాట్లాడుతూ కీర్తన 64:4 63:4 నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నేను ధ్యానించినప్పుడు
క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది అంటున్నాడు. మరి ఈ రాత్రి జాములందు ధ్యానిస్తా ఉన్నాడు. మరి ఆయన వాక్యం ధ్యానించినప్పుడు మనకి ఎంతో అధిక సంతోషం, క్రొవ్వు మెదడు దొరికిన తృప్తి కలుగుతా ఉంది కదమ్మా మనకి. వాక్యములో ఆనందం అని మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఫిలిప్పీ పత్రికలోనే మనం 1:19 చూసినట్లయితే, లాస్ట్ లైన్, ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే ఎల్లప్పుడూ బోధిస్తా ఉన్నాడమ్మా. ఎల్లప్పుడూ సువార్త ప్రకటనలో ఆనందం ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. విశ్వాసికి ఎల్లప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ఆనందం. తర్వాత 1 తెస్సలోని పత్రిక 2:19 చూసినట్లయితే, 1 తెస్సలోని 2:19 ఇక్కడ ఏమంటున్నాడంటే, మా ఆనందమైనను మా అతిశయమైనను మీరే కదా అంటున్నాడు పౌలు గారు మాట్లాడుతూ. ఆత్మల సంపాదనలో ఇక్కడ ఆనందం చూస్తా ఉన్నాడు. మా ఆదినమున మా ఆనందమైన మా అతిశయమైన మీరే కదా అంటున్నాడు. అంటే ఆత్మల సంపాదనలో ఆనందము, తృప్తి మనకు కలిగేదిగా మనం చూస్తా ఉన్నాం. ఆస్తి సంపాదనలో కాదు పిల్లారా, ఆత్మల సంపాదనలో. మరి విశ్వాసి యొక్క సంతోషం ఎక్కడ ఉంటుంది అంటే, పైన మనం చూసినట్లుగా ఆయన సన్నిధిలో సంతోషం, ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు సంతోషం. మరి ధర్మశాస్త్రం ఎప్పుడెప్పుడు చదవాలి అని మనం చూసినట్లయితే, మరి ద్వితీయోపదేశ కాండము 17:22 తాను బ్రతుకు దినములన్నిటను ధర్మశాస్త్రం చదువుచుండాలి ఆయన మన ప్రభు ఆజ్ఞ ఇచ్చినట్టుగా చూసినాం. మనం బ్రతికి ఉన్నాము అంటే తాను బ్రతుకు దినాలన్నిటిలో కూడా ఆయన వాక్యం చదవవలసిన వారంగా ఉన్నాం. ఆయన వాక్య ధ్యానంలో, తర్వాత ఆయనతో సహవాసంలో, ప్రార్థించేటప్పుడు, తర్వాత సువార్త ప్రకటించినప్పుడు, ఆత్మలను సంపాదించినప్పుడు, మరి ఇలాంటి విషయాల్లో అన్నిట్లో కూడా మనకి ఎంతో విశ్వాసికి సంతోషం, ఆనందం, తృప్తిగా ఉండేదిగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ విధంగా విశ్వాసి ధ్యానం, ప్రార్థన, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, ఆయన సేవించినప్పుడు, ఆయనకు మహిమ తెచ్చినప్పుడు, అన్నిట్లో ప్రభు పట్ల మనం అలాగా జీవించినప్పుడు ఎంతో సంతోషంగా ఉండేదిగా చూస్తాం మనం. మరి ప్రార్థనలో, ధ్యానించటంలో, వాక్యం చదవటంలో, ఆరాధన, అన్ని విషయాల్లో మనం విసుగుపడుతున్నామా? మరి ఆసక్తిగా ఆయనతో సహవాసం చేసే వాళ్ళంగా ఉన్నామా? మరి నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే 8:10 ఆయన యెహోవా యందు ఆనందిస్తా ఉన్నాయి. ఆయన యందు 8:10 యెహోవా యందు ఆనందించడం వలన బలం అంటమ్మా. మరి అలాగే యెషయా 40:31 కూడా మనం చూసినట్లయితే, ఆయన కోసం ఎదురు చూస్తే నూతన బలం మనం పొందుకునే, అనుదినము నూతన బలం, పాతది కాదు కానీ నూతన బలము, ఆనందము, శక్తి మనం పొందుకునే వాళ్ళంగా మనం చూస్తా ఉన్నాం. మరి మనం చూసినప్పుడు పౌలు గారు ఎలాంటి పరిస్థితుల్లో మరి ఉన్నాడు, ఆయన నమ్మకం ముందు ఎలాంటి సంపన్న స్థితిలో ఉన్నాడు, నమ్మిన తర్వాత సమస్తం ఎలా నష్టం చేసుకున్నాడు, మరి క్రీస్తుని సంపాదించుకొని ఎలా తను వ్యయం చేసుకున్నాడు. మరి అన్ని పరిస్థితుల్లో, దీన పరిస్థితిలో ప్రభువుని బట్టి, ప్రభు కోసం జీవించి, ప్రభు కోసం బ్రతికి ఎంతగా ఆనందించేవాడిగా ఉన్నాడు మనం చూస్తా ఉన్నాం. మరి ఎల్లప్పుడూ మరి ప్రభు ఆజ్ఞలు గైకొన్నప్పుడు ప్రభు యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఎలా ఉంటుందో, మన కుటుంబాల మీద, మన దేశం మీద ఎలా ఉంటుందో చూసాము. మరి ఇవన్నీ చూసినప్పుడు మనం ఉన్న పరిస్థితులు, ఎట్టి శ్రమలో ఉన్నా కానీ మన ప్రభు ఆదరించేవాడు, తన భక్తులను విడిచేవాడు కాడు అని చూస్తా ఉన్నాం. మరి మనం ఆయన బిడ్డలమైన మనం ఆయన పని చేయాలి, ఆయన కోసం అప్పగించుకోవాలి, ఆయన కోసం నమ్మకంగా మనం జీవించాలి అని చూస్తా ఉన్నాం. మరి పౌలు గారైతే ఎంతగా ఆయన ప్రభు కోసం అప్పగించుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. మరి
గలతీ 6:14 అంటున్నాడు, సిలువ ఎందు తప్ప దేని ఎందును అతిశయించుట నాకు దూరం అవును గాక అంటున్నాడు. సిలువ తప్ప ఆయనకి ఏ విషయంలో అతిశయమే లేదు ప్రభువా అని మనం చూస్తా ఉన్నాం పౌలు గారికి. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం భౌతిక సంబంధమైన వాటిని బట్టి మనం అతిశయించే వారంగా ఉన్నావా? మనం గర్వించే వారంగా ఉన్నాం? మన జీవితాలు అలా ఉన్నాయి. సిలువ ఎందు తప్ప దేని ఎందు మనం అతిశయించకూడదు ప్రియులారా అని మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం దేని యందు అతిశయించాలి అంటే ఇర్మియా 9వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాము. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి తెలుసుకున్నట్టు బట్టే అతిశయించాలంట. మన ప్రభువుని బట్టే మనం అతిశయించాలి. మన ప్రభువుని కోసమే మనం జీవించాలి. మనం ప్రభువుని బట్టే మనం ఆనందించవలసిన వారంగా ఉన్నాం. మరి యోగ్యమైన జీవితం జీవించినప్పుడు, మరి ప్రభు తండ్రి పరమ తండ్రికి ఇష్టమైన జీవితం మనం జీవించినప్పుడు, ఆయన పిలుపుకు తగినట్లుగా మనం జీవించినప్పుడు మనకి ఎంత తృప్తిగా ఉండేదిగా, ఎంత సంతృప్తి కలిగి ఉన్న వారంగా మనం ఉంటున్నాం. ఆయన అన్నిట్లో సంతృప్తి కలిగి నేర్చుకున్నాడంట పౌలు గారు. సంతృప్తి కలిగిన జీవితం మనం చూస్తా ఉన్నామా? ఈ ఒక విషయాల్లో కూడా మన ప్రతి విషయంలో కూడా మనం సంతృప్తి కలిగి జీవించాలి. మన ప్రతి అవసరాన్ని మన ప్రభువు తీర్చేవాడిగా ఉన్నాడు. కానీ మన గొంతమ్మ కోరికలైతే మన ప్రభువు తీర్చాడు. మన అవసరాలైతే ప్రతి అవసరత మన ప్రభువు తీర్చేవాడిగా ఉన్నాడు. మరి ఆయన బట్టే మనం అతిశయించాలి. మరి ప్రతి విషయంలో మరి కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పౌలు గారు ఎలా మరి ప్రభు కోసం ఆనందిస్తా ఉన్నాడు. మరి అలాగ మనం ప్రభు వైపు చూసినప్పుడు మనం కూడా ఆనందించగలం, యోగ్యమైన జీవితం జీవించగలం ప్రియులారా. మరి ఒక ప్రసంగం చేయటం కంటే కూడా ప్రాక్టికల్ జీవితం ఎంతో ముఖ్యం మనకి. మరి మన బలము, మన జ్ఞానము, మన విమోచన, మన అతిశయం, మన ఆనందం సర్వం మన ప్రభువే ప్రియులారా. ప్రభువులోనే ఆనందం, ప్రభునందే ఆనందింతుము నిరతము అనే కీర్తనాకారులు పాడినట్లుగా మనం ప్రభువులోనే మన ఆనందం. మరి చెరసాలను ఆనందగదిగా మార్చుకున్న, చెరసాలను ప్రార్థనా గదిగా, చెరసాలను మరి విశ్రాంతి గదిగా, చెరసాలను మరి రాత గదిగా మరి ఎంతగా మలచుకున్నాడో మరి ఆ కష్టంలో. మరి అది కంఫర్ట్ గా ఉండవు. మరి ఆ జైలు మరి నేటి దినాల్లో ఎన్నో ఫెసిలిటీస్ మనం చూస్తాం. కానీ మరి అలాంటి పరిస్థితుల దుర్భరమైన ఆ జైలు జీవితంలో ప్రభు కోసం ఎంత సంతోషంగా జీవిస్తున్నాడు. జైల్లో సువార్త ప్రకటిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పత్రికలు రాస్తున్నాడు. ఎంత ఆనందమయమైన జీవితం మరి పౌలు జీవించి ఉంటుండగా మనకెంతో మాదిరిగా మనం చూస్తా ఉన్నాం. మరి చెరసాలను ఆ విధంగా ఆనందంగా మార్చుకున్న ఆ పౌలు గారి లాగా జీవించటానికి, పౌలు భక్తుల్ని పోలి మనం జీవించడానికి మరి మనం మార్పు కలిగించి ప్రభు మనకైతే తృప్తి లేని జీవితం జీవిస్తా ఉన్నాం. ఎన్నో విషయాలు మన ప్రభు మనం ఏమైనా ఆయన కృప వల్లనే మనకి అన్ని విషయాలు మనకు కలిగి కూడా తృప్తి లేకుండా ఉన్నాం. పౌలు గారు అయితే సంతృప్తి కలిగిన జీవితం జీవించిన వాడిగా ఉన్నాడు. మరి అలాగా పౌలు గారి లాగా మరి ప్రతి పరిస్థితిని ఆనందంగా మార్చుకొని మరి ఆ పౌలుని పోలి జీవించడానికి మరి మన ప్రభువుకి మహిమ తెచ్చే వారంగా, మరి ఆయన్ని వెంబడించే వారంగా, మరి ఆయనకి ఇష్టంగా మరి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ మరి ఆ విధంగా పౌలుని పోలి జీవించడానికి మనందరికీ పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేయనిగాక. నాకు అవకాశం ఇచ్చిన కేజీఆర్కి వందనాలు తెలియజేస్తాను. చేరి వచ్చిన అందరికి కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తాను. వందనాలు సిస్టర్, వందనాలు. గజమ్మ అమ్మా, హలో అమ్మా మీరు కొంచెం ఏమన్నా ప్రార్థన మనవులు.